దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి? ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారు? ఉన్నారు. నాకైతే సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే, మన దేహంలో అరికాలు మొదలుకొని నిలబెట్టి వరకు కూడా ఎక్కడ గాయమైన దేహం అంతా కాలం ప్రాణం అంతా, అవునా? ఎక్కడ నావైపు చూడండి, అవునా కదా? ఏ ఒక్క దానికి గాయం తగిలిన సర్వస్వము మన దేహంలో అరికాలు మొదలుకొని నిలబెట్టి వరకు కూడా ప్రతి అవయము కూడా దుఃఖిస్తుంది. మనకుందని మనకుందా? చెప్పట్లేదు. మరి సంతోషంగా ఉన్నామన్నారు కదా. దేవునికి స్తోత్రం. సంతోషంగానే ఉంటారు ఇప్పుడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా నూతనముగా మన జీవితాలు, మన బ్రతుకులు నూతనముగా ప్రతి దినము మనం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నూతనముగా మన దినాన్ని ప్రారంభిస్తామో ఆ వ్యక్తి జీవితంలో సంతోషము పొంగు పొరుడుతుంటది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నూతనముగా ప్రారంభించడానికి నువ్వు ప్రయాసపడాలి. నాకు చూడండి అమ్మ, ఎప్పుడు మీరు అందరూ చూసుకుంటారు. నాకు చూడండి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, మీరు మీ సొంత కార్యాలు, మీరు మీ సొంత పనులు చూసుకుంటున్నారంటే, దేవుని కార్యాలు, దేవుని పనులు చూసేవారు లేరు. చుట్టూ సంఘం ఉంటుంది, చుట్టూ మన బంధువులు ఉంటారు, చుట్టూ మన స్నేహితులు ఉంటారు. మనం నివసిస్తున్న గ్రామంలో మనతో మన జనులు ఉంటారు, మన ప్రజలు. వాళ్ళంతా మీ రక్త సంబంధికి కాకపోవచ్చు, నీ బంధువు కాకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న వారంతా నీ జనుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నీకు జనుడు అని చెప్తున్నాను అంటే, క్రీస్తును అంగీకరించే ప్రతి వారికి కూడా ప్రభు నామమును బట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో వీరు నా జనులు, నా దేవుని యొక్క ప్రజలు. అది రక్షణ పొందుతున్న వారికి మాత్రమే ఆ ఆలోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అది దేవుని అంగీకరించే వారికి మాత్రమే నా చుట్టూ ఉన్నట్టు నా దేవుని ప్రజలు సంతోషభర్తలై లేరు అనిపిస్తుంది. అంటే నేను దేవుని పెట్టిన కనుక నా చుట్టూ ఉన్నవారు కూడా ఎవరట? దేవుని యొక్క ప్రజలు, దేవుని జనాంగం, దేవుని యొక్క స్వకీయులు. అంటే దేవుని స్వకీయులు అంటే నా సొంత జనులు అంటాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. నా సొంత ప్రజలు, నా బిడ్డలు, నా స్వరక్తం ఎట్టి నేను కొనుక్కున్నాను అంటాడు. సంఘంలో పౌలు గారు, యేసు ప్రభువు తన స్వరక్తం ఎట్టి సంఘాన్ని, అంటే నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. కాబట్టి కేవలము ఇక్కడ కూర్చున్నంటే మన పనికే కాదు, ఆయన రక్తం కాల్చి. ఒకవేళ అలాంటి ఆలోచన తీసివేయండి దయచేసి. మన కొరికే కాదు దేవుడు అలాంటి తలపుతో తీసే. మనకే కాదు దేవుడు అలాంటి ఉద్దేశాలు, ఊహలు ఉంటే వాటిని పారద్రోల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సర్వజనులకు రాజై ఉన్నాడు. ఆమె నిరంతరమైన రాజై ఉన్నాడు. హల్లెలూయా. సకల సృష్టికి దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సర్వమానవానికి ప్రభు అయినాడు. హల్లెలూయా. అందరికీ ప్రభు అయినాడు ఆయన. ఆమె కాబట్టి మనం ఒక్కరి వరకే కాదు ఆయన విషయం. మరి మనందరి వరకు వచ్చినప్పుడు వారెందుకు రాలేదంటే, దేవుడు అందరినీ కూడా పరిశుద్ధంగానే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేశాడు లేదా? పరిశుద్ధంగానే చేశాడు దేవుడు. ఆదాముని తన స్వహస్తాలతో నేల మట్టిని తీసుకొని, చక్కగా మంచి మట్టిని తీసుకొని పిసికి
తన స్వరూపమందు తాను పోలిక చొప్పున తయారు చేసి తనలో నుంచి జీవాత్మను ఊది నరుడు జీవాత్మ అయిన పలికాడు. ఆమె అంటే అప్పుడు నరుడిలో ఏమి లేదంటే పాపము, అపవిత్రత, దోషము, శాపము, హేయము, దుష్టత్వము, కీడి, అబద్ధాలు, మోసాలు, కల్పన కథలు, అల్లరి, ఏ విధమైన హేయమైంది కూడా ఆదాములో లేదు. ఆదాము పరిశుద్ధుడే. అందుకే ప్రభు అంటాడు కీర్తన గ్రంథంలో, పౌలు గారు చెప్తారు, నరుని కొంచెం తక్కువగా చేశాడు. నరునట దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు. ఎవరికంట చెప్పాలి? ఎవరికంటే దేవుని కంటే నరునట కొంచెం తక్కువగా చేశాడు. అమ్మా ఏంటి అసలు అది? కొంచెం తక్కువ చేయడం ఏంటి? ఎందుకు అలా చేస్తాడు? ఒకవేళ అలా చేయకపోతే ఈరోజు మనం ఏమైపోతున్నామంటే, చాలా సంఘాల్లో మా పాస్టర్ గారు దేవుడు అంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు 7వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నీ కృప నాకు చాలును. ఏంటట? ఎందుకు ఆ మాట అన్నాడంటే, పౌలు గారు ఎండులట, అంటే వెండిలో సాతానులు పెట్టబడ్డదట. దాని కొరకు ముమ్మారు ప్రార్థన చేశాడట. ప్రభు అంటాడు, నా కృప నీకు చాలదా? ఎందుకు అలా చేశాడంటే, పౌలు ఎచ్చిపోకుంటున్నట్లుగా. దేవుని ఇష్టం నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. పౌలు ఎచ్చిపోకుండా, ఈ దేంట్లో ఎచ్చిపోకున్నట్లుగా, ఒకనొక ప్రాంతంలో బర్నబాను పౌలును, కిలేలే అనే ప్రాంతంలో బర్నబాను పౌలుని, వీరు దేవతలు స్వరూపము కలిగిన వారు. అపొస్తలుల కార్యాలు చెప్తారు. అంటే పౌల్ని, బర్నబాని మా గ్రామంలో ఉన్నట్టు దేవతలు వారే వీరు. ఎందుకు ఆ సందర్భం వచ్చిందంటే, పౌలు బర్నబా చలి కాచుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ మంటలో ఉన్నట్టు మంట కాస్తుండగా ఒక పాము వచ్చి పౌలు కలుస్తుంది చేతులు. వీళ్ళందరూ అనుకుంటారు పౌలు చచ్చిపోతాడు, ఇంకా అయిపోయి పౌలు పని అనుకుంటాడు. దానివల్ల జాడించి ఆ మంటలో పడేస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు బ్రతికే ఉంటాడు. ఇదిగో మన దేవతలు వీళ్ళు, దేవతలు స్వరూపము కలిగిన వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని దేవుడిని మరిచిపోయేంత స్థాయికి పౌలు వెళ్ళిపోయాడు. నీకు అర్థమైందని చెప్పింది. పౌలు వీధిలోకి నడిచి వెళ్తే తన నేలకి రోగులు బాగుపరచబడేవారు. పేతురు ఆ వీధిలో నడిచి వెళితే ఆ నేలకి చనిపోయిన వారు బ్రతికేసేవారు. పౌలు పేతురికి అంత గొప్ప ప్రత్యక్షత దేవుడు ఇచ్చారు. దేవుడు పేతురు విషయంలో కూడా, విటలీ పట్టణం వంటి శతాధిపతి కొర్నేలు విషయంలో కూడా పేతురు గారిని, పేతురు పాదాల మీద పడతాడు. మనం ఎవరమైనా సరే ఎవరి పాదాలపై పడాలంటే ప్రభు పాదాల మీదే పడాలి, మనుషుల పాదాల మీద పడతాడు. పేతురు గారు స్పష్టంగా చెప్తాడు, నేను కాదయ్యా, నిన్ను నన్ను రక్షించినట్టు వ్యక్తి సృష్టికర్తకు దేవుడు, ఆయనే రక్షకుడకు నజరేయుడైన యేసు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దగ్గరకు రావటానికి రక్షకుడని క్రీస్తు నామమును బట్టి స్థలానికి వచ్చాను. నేను దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడిని మాత్రమే, కానీ నేను నీలాంటి స్వభావము కలిగిన వాడిని అంటాడు పేతురు. దేవునికి స్తోత్రం. పౌలు పేతురు జీవితాల్లో వారి వస్త్రాలు తాకితే రోగులు బాగుపడిపోయారు. వారి వస్త్రాలు తాకితే, వారు ముమ్ము వేస్తే గుడ్డి వరకు చూపు కలిగేది. వారి చేతులు ఉంచితే చనిపోయిన వారు లెగిసి కూర్చుండేవారు. దురాత్మలు వాళ్ళు చూస్తే అతలాకుతలం అయిపోయింది, అంటే అల్లాడిపోయి వణికిపోతుండే దురాత్మలు, దెయ్యపాత్మలు వాళ్ళు చూస్తే పారిపోతుండే. ఒక సమయం వచ్చేటప్పటికి యేసుప్రభుని మర్చిపోయే సమయం వచ్చింది ప్రజల్లో. ఈరోజు సంఘాలు అదే జరుగుతుంది. మా దేవుడు, మా పాస్టర్ గారు యేసుప్రభు అండి, మా పాస్టర్ గారు క్రీస్తు అండి, మా పాస్టర్ గారే దేవుడు అండి.
మనం బోధిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. ఏమంటామంటే దేవుడు నరుడు కాగలడు. నరుడెప్పుడు దేవుడు దేవుడే, నరుడు నరుడే. దేవునికి తన స్వకీయులంటే తన ప్రజలకి మధ్యవర్తి మాత్రమే సేవకుడు. సేవకుడు ఎప్పుడు దేవుడు కాలేడు. అయితే ఒక మాట ఏమన్నాడంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో వాక్యము కలిగిన వారు దైవములు అన్నాడు. వాక్యము కలిగిన వారు దైవములు అన్న సందర్భాలు తీసుకొని నేను వాక్యం కలుగున్నా నేను దేవుడు అంటే కుదరదు. చాలా మంది విశ్వాసులు వాక్యాన్ని వారు ప్రతిష్ఠించుకుంటారు. తన హృదయాలని గుండెల అంచుల వరకు వాక్యమును ప్రతిష్ఠింపజేసుకుంటారు. ధర్మశాస్త్రాన్ని నవలారంభించి వారు పూర్తిగా దేవుని వాక్యం ధ్యానం చేసి వాళ్ళు ఏజ్కేల్ చెప్పినట్లుగా నరపుత్రుడా ఈ పుస్తకమును భక్షించిన రీతిగా దేవుని వాక్యమును అనగా దేవుని ధర్మశాస్త్రము వారు ప్రతిష్ఠింపజేసుకుంటారు. మరి వీరు కూడా దైవములైతే మరి ఇందులో విశ్వాసులు ఎక్కడున్నారు? ఇందులో దేవుని సేవకులు ఎక్కడున్నారు? నీ బోధ యందు ఇతరులకి మేలు కలుగుతున్నప్పుడు, ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగుతున్నప్పుడు, నీ బోధలో వారు ఆశీర్వాదంగా ఉంటున్నప్పుడు, నీ బోధ వారికి క్రొత్త మనసు కలిగిస్తున్నప్పుడు, నీ బోధ వారికి మార్పును తీసుకొస్తున్నప్పుడు, నీ బోధ ఆ కుటుంబాన్ని కట్టడానికి ఉపయోగపడుతున్నప్పుడు, నీ బోధ వల్ల వాళ్ళు మేలుని అనుభవించుతున్నప్పుడు, నీ బోధ పరలోకానికి ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని నడిపిస్తున్నప్పుడు నీవు దేవుని వాక్యము కలిగిన, దేవుని ఆత్మ కలిగిన సేవకుడు మాత్రమే. ఒక దీర్ఘదర్శకుడు అంతే. ఒక దీర్ఘదర్శి, దేవుని దర్శనము చూసినట్టు వారు, దేవుని వాక్యం ఎరిగినట్టు వారు, దేవుని ప్రజలకి దేవుని గురించి అవగాహన తెలియచేయటానికి మాత్రమే దైవజనుడు. దేవునికి స్తోత్రం. దైవజనుడే, దేవుడు దేవుడే. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ఆయన పాదాల చెంత చేరి శరణ వేడవలసిందే. ఆయన బలిపీఠం చెంత చేరి మన అక్కర్ల నిమిత్తము లేదా మన అవసరాల నిమిత్తము, మన తలంపు, మనకి ఏది కావాలో దాని నిమిత్తము ఆయన సన్నిధానం మంది విచారించవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని దేవుని కంటే నువ్వు గొప్పవాడు ఎంత మాత్రము కాదు. దేవుడు దేవుడే, నరుడు నరుడే, దేవుడు దేవుడే, భక్తుడు భక్తుడే. భక్తుడు దేవుడి దగ్గర నుంచి అనేకమైన ఫలములు పొందుకోగలడు. దేవుడు భక్తుడి దగ్గర నుంచి క్రొత్తగా ఏది పొందుకోలేడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పొందుకోలేడు అంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక. అందుకే ఏదైనా నువ్వు పొందుకోవాలంటే దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఏది కావాలని ఇస్తాడు దేవుడు. మనం దేవుడి కొరకు ఏమి ఇవ్వలేము. కొంచెం గట్టిగా కష్టపడితే మనం ఏం చేస్తాం? కొంచెం కన్నీరు కలిసి ప్రార్థన చేస్తాం. ఒక గంట ఆరాధన చేస్తాం, ఒక గంట సేపు ప్రార్థన చేస్తాం, ఒక గంట సేపు వాక్యం చదువుతాం, అంతే. దేవుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలు ఊరికినే రాయలేదు అన్నమాట. అందుకే హెబ్రీలు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవునికి ఇచ్చే సమయం అంట 2 గంటల 45 నిమిషాలు. ఎంత? దేవుడికి ఇచ్చే సమయం 2 గంటల 45 నిమిషాలు. ఈ చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ఒక జాము సేపు అని నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది, ఎజ్రా గ్రంథంలో రాయబడి ఉంది. యోనా నినియే పట్టణ ప్రజలు కూడా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక జాము చేపు, ఒక జాము అనగా 3 గంటలు. ఎన్ని గంటలు? జాముకి 3 గంటలు అండి. ఒక జాముకి 3 గంటలు. 3 గంటల సేపు మాత్రమే ఒక మనిషి ప్రభువుతో గడపగలడు. ఈ 3 గంటలను కొత్తగా దేవునికి ఇవ్వలేవు, ఏది ఇవ్వలేవు. కానీ నీ జీవితంలో నువ్వు చూడలేవి, నువ్వు ఊహించలేనివి,
నీ జీవితంలో జరగలేనివి అన్ని కొత్తగా ఇవ్వగలిగిన సామర్థ్యత ఎవరికి ఉందంటే అది దేవుడికి మాత్రమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇంతటి గొప్ప దేవుడికి మనం ఏమిస్తాం? ఇంతటి గొప్ప దేవుడికి మనముగా మనం ఏం చేయగలుగుతున్నాం? అసలు దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? ఏం ఆశిస్తున్నాడు? ఆశించిన దానికోసం ఎప్పుడైనా మనం యోచన చేశామా? ఆశించినది ఇవ్వటానికి మనం ఏమాత్రమైన కొంచెము దాని మీద దృష్టి ఉంచుతున్నామా? కొంత శ్రమ పడుతున్నామా? కొంత కష్టపడుతున్నామా? అంటే జీరో. మన జీవితంలో జీరో. ఇప్పుడే మన దేవుడు వెళ్ళాలా? ఇదంతటికీ కారణం ఏంటంటే రక్షణ పొందుకున్నట్టు మనమే. రక్షణ అయితే పొందాం, బాప్తిస్మ అయితే పొందాం, సంఘానికి అయితే వెళ్తున్నాం, వాక్యం అయితే వింటున్నాం, ప్రార్థన అయితే చేస్తున్నాం, పాటలు అయితే పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆత్మలో ప్రభుతో ఆనందంతో సంతోషంతో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. కానీ మన జీవితం ఇంకా లోటు. ఆ లోటుని ఫుల్ చేయలేకపోతే, ఆ లోటుని భర్తీ చేయలేకపోతే, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయుల సంఘానికి పౌలు గారు ఒక మాట రాస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, భర్తను బట్టి భార్యకి మారు మనసు, భార్యను బట్టి భర్తకు మారు మనసు. భార్య భర్తలు బట్టి ఎవరికి మారు మనసు రావాలట? గట్టిగా చెప్పండి అమ్మా. బిడ్డలకు రావాలి, పిల్లలకి. మరి ఎంతమంది పిల్లలు మారు మనసు పొంది ఉన్నారు? మన ప్రార్థన వల్ల, తల్లిదండ్రుల ప్రార్థన వల్ల, తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశించటం వల్ల, తల్లిదండ్రులు పిల్లలకు బోధించటం వల్ల, తల్లిదండ్రులు ప్రార్థన నేర్పించడం వల్ల, తల్లిదండ్రులు దేవుని సన్నిధికి తీసుకెళ్లటం వల్ల, తల్లిదండ్రులు దేవుని వాక్యానికి అవగాహనము నేర్పించటం వల్ల ఎంతమంది పిల్లలు మారు మనసు పొంది రక్షణ పొందారు మన తల్లిదండ్రుల ప్రార్థన బట్టి? సార్ మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎప్పుడైనా చేసామా? సార్ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎంత చక్కటి మాటలు రాయబడి ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, 5వ అధ్యాయం 22, 23. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వారిని వాక్యముతో మొదటి స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తనకు తాను అప్పగించుకొనును. ఆమేన్. అద్భుతమైన సంగతులండి, ఎంత శ్రేష్టమైన విషయం అండి. భార్య భర్తలు రక్షణ పొందుతాం. ఒకవేళ భార్య పొందినా, ఒకవేళ భర్త పొందినా సమాధానం ఉండదు వారి మధ్య. చాలా మంది అనుకుంటారు నా భర్తని చాలా సమాధానంగా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు నా భార్యతో చాలా సమాధానంగా ఉన్నాను. నా భార్యని ఎంత ప్రేమిస్తున్నానో, నా భర్తకు నేను ఎంత లోబడుతున్నానో, ఇది మాటల వరకే పరిమితం అవుతుంది. కానీ పౌలు అంటున్నాడు, ప్రియుడా, నీ భర్త నీకు శిరసై ఉంది. సంఘమునకు క్రీస్తు శిరసై ఉంటే భార్యకు భర్త శిరసై ఉంది. అలాగే భార్య ప్రతి విషయంలో భర్తకు లోబడవలసిందే. అలాగే భర్త భార్యని ప్రేమించే బద్ధుడై ఉండాలి. ప్రేమించాలి, ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి.
భార్యని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఇది గుర్తుపెట్టుకోండి 100%. భార్యని ప్రేమించలేని వాడు ఎందుకని చెప్పండి? ఎందుకని క్రీస్తు సంఘమును వధువుగా ఏం చేశాడట? వధువుగా ఎన్నుకున్నాడు ఆయన. క్రీస్తు వరుడై సంఘం వధువుగా ఉంది కనుక, అలాగే పురుషుడు వరుడై స్త్రీ వధువు కనుక, వారిద్దరు భార్యాభర్తలు కనుక ఎప్పుడు సమాధానము కలిగి ఉండాలి. అన్ని విషయముల యందు భార్య భర్తకు లోబడి ఉండవలసినదే. కష్టమైన, నష్టమైన, బాధైన నువ్వు వివాహము చేసుకున్నప్పుడు వివాహము చేసిన వివాహకర్త అడుగుతాడు. అడిగే చెప్తాడు కూడా. కష్టములో, బాధలో, వ్యాధుల్లో, కలిమిలో, లేమిలో, అన్ని విషయముల యందు కడ వరకు దేవుని మహిమలో చేరే వరకు కూడా నీకు భార్యగా నేను కట్టుబడి ఉంటాను. నీకు తప్ప వేరే వారు ఎవ్వరికి నా మీద అధికారము లేదు. ఇది వాక్యమే. అలాగే పురుషుడి చెంత కూడా ప్రమాణం చేయిస్తాడు వివాహకర్త. నా మీద నీకు తప్ప ఏ స్త్రీకి అధికారము. దేవుడికి స్తోత్రం. వీరిరుగురు మధ్య కింద ఒక మాట అన్నాడేమంటే ముడతైనను. ఏంటంట? ముడత. అరమరక లేని బ్రతుకు భార్యాభర్తల మధ్య ఉండాలి. అరమరక లేని జీవితం. అర్థమైందండి? అరమరక ఉండకూడదు భార్యాభర్తల మధ్య. అరమరక ఎప్పుడైతే వచ్చిందో ఆ కుటుంబము అల్లరపాలలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే